రైతులకు రుణమాఫీ చేస్తానని, రైతును రాజు చేస్తానని ఎన్నో మాయమాటలు చెప్పి గద్దెనెక్కిన కాంగ్రెస్ అధికారంలోకి రాగానే రైతులకు పూర్తి స్థాయిలో రుణమాఫీ చేయకుండా మొండి చేయి చూపించారని మెదక్ జిల్లా దుబ్బాకలోని బీఆర్ఎస్ నాయకులు ఆరోపించారు. రాష్ట్రంలో రైతులందరికీ రుణమాఫీ చేయాలంటే 45,000 కోట్ల రూపాయలు కావాలన్న సీఎం రేవంత్ రెడ్డి 26,000 కోట్ల రూపాయలు కేటాయించడం కరెక్ట్ కాదన్నారు. నాది గ్రామ ప్రభుత్వం 1,20,000 అంటే ఫస్ట్ సారి నాకైతే అన్నారు అంటే నేను నాకు యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయ్యి 7,50,000 రూపాయలు అయింది నాకు. అయితే మేనేజర్ గారు కూడా మెరికి ఆ మేనేజర్ కూడా నేను చెప్పిన సార్ నాది ఎట్లయినా మాఫీ చేయండి అంటే అయితే బాబు అని చెప్పింది. తర్వాత హరీష్రావు సార్ గురించి కలిసిన బాబు నేను అయితే ఎట్లయినా అయితే అని చెప్పి పిలిచి ఇప్పించింది. మన నాకు ఇప్పించాను. ఇప్పుడు ప్రాబ్లం మాఫీ అవుతుందంటే ఇక్కడ కాంగ్రెస్ గవర్నమెంట్ వచ్చినప్పుడు ఖచ్చితంగా 2 లక్షలు మాఫీ అవుతుంది అన్నారు. అయితే కావచ్చు అనుకున్నా. ఫస్ట్ విడత కాలేదు, సెకండ్ విడతలు అయితే కావచ్చు అనుకున్నా. మళ్ళీ పోయినా కాలేదు. మూడో విడతలు అయితే అన్నారు. మూడో విడతలు కాలేదు. మొన్న పిలిచినప్పుడు ఇవ్వడం లేదు. రాకపోతే మాకు కాలేదు. ఏమో దగ్గరికి పోతే తర్వాత చూస్తామని